కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. ముందుగా అనర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. ఇందుకోసం సర్వే కొనసాగుతుంది. జనవరి 1న ఇవ్వాల్సిన పెన్షన్లు ఈ నెల 31నే పంపిణీ చేయనున్నారు. వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా ఈ నెల కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక జన్మభూమి వచ్చే నెలలో ప్రారంభించాలని కొద్ది నెలల క్రితమే నిర్ణయించారు. అయితే జన్మభూమిలో భాగంగా కొత్తగా రేషన్ కార్డులు, పెన్షన్లతో పాటుగా పథకాల కోసం లబ్ధిదారులు వేచి చూస్తున్నారు. దీంతో తాజాగా జన్మభూమి నిర్వహణ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇటు రాష్ట్రంలో పెన్షన్ల పరిశీలన పూర్తి చేయాలని, అనర్హులను తొలగించాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. జన్మభూమి సభల్లోనే రేషన్ కార్డులు, సామాజిక పెన్షన్లు, ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు స్వీకరిస్తామని గతంలో ప్రభుత్వం పేర్కొంది. అయితే జన్మభూమి సభలకు వచ్చే విజ్ఞాపనలకు పరిష్కారానికి నిధుల కొరత ఉన్నందున ప్రస్తుతానికి జన్మభూమి నిర్వహణను విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సూపర్ 6 హామీలుగా ఉన్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు నెలకు 15,000 ఆర్థిక సాయం, ఉచిత బస్సు, డిఎస్సి పోస్టులు భర్తీ, కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియలన్నీ పెండింగ్లో ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల మంజూరు ఆగిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మార్చిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత సంక్షేమ పథకాల అమలుకు స్పష్టత వస్తుందని చెబుతున్నారు. అయితే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లపైన ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడితో ముందుగా దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక వంటివి చేయాలి అనే ఆలోచన ప్రతిపాదన దశలో ఉంది. ఈ కీలక అంశాలపైన జనవరి 2న జరిగే మంత్రివర్గ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.